మోషన్ బై ద్వారం ఈ రకంగా ఉంటుంది. మోషన్ బై ద్వారం దగ్గర ఇదంతా యానల్ కెనాల్ అంటాం. యానల్ కెనాల్ అంటే మలద్వారం బయటకు వచ్చే ప్లేస్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి మనకు మోషన్ అనేది బయటకు వస్తుంటుంది. ఇక్కడ యూజువల్గానే మామూలుగానే చిన్న చిన్న రక్తనాళాలు అనేవి రౌండ్గా ఉంటాయి అన్నట్టు, చుట్టుపక్కలంతా ఉంటాయి. మన మోషన్ ఎప్పుడైతే హార్డ్గా పోయినామో, ఎందుకంటే దీనికి కారణం మలబద్ధకం. ఎప్పుడైతే మలబద్ధకం ఉందో, మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే ప్రెషర్తో మోషన్ రావడం వల్ల, ముక్కి చేయడం వల్ల, ఆ ముక్కడం వల్ల పేగుల మీద ప్రెషర్ పెరిగిపోయి పేగుల దగ్గర ఉండే రక్తనాళాలు మెల్లగా సాగుతూ బయటికి వస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఉండే రక్తనాళాలు సాగి బయటికి వస్తూ ఉంటాయి. ఇట్లా బయటికి సాగడాన్ని మనం పైల్స్ అంటుంటాం. సో ఈ పైల్స్ మామూలుగా గ్రేడ్లు ఉంటాయి అన్నట్టు. గ్రేడ్ 1, 2, 3, 4 అని 4 గ్రేడ్స్ ఉంటాయి. సో కొంచెం ఉబ్బితే అది లోపలనే ఉంటుంది, మోషన్ ద్వారం లోపలనే ఉంటుంది. కొంచెం ఉబ్బితే కనుక గ్రేడ్ 1 అని, మోషన్ ద్వారం నుంచి కొంచెం బయటికి వచ్చినట్టుగా ఉండి మళ్ళీ మోషన్ ద్వారం లోపలికి వెళ్ళిపోతే గ్రేడ్ 2 అని, మోషన్ ద్వారం కంప్లీట్గా బయటికి వచ్చేసేసి తోస్తే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయేదాన్ని గ్రేడ్ 3 అని, మోషన్ ద్వారం బయటనే ఉండిపోయి తోసిన లోపలికి వెళ్ళకపోతే గ్రేడ్ 4 అంటుంటాం. సో ఇట్లా 4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. ఈ గ్రేడింగ్ని బట్టి మనం పైల్స్కి సర్జరీ చేయాలా వద్దనేది డిసైడ్ చేస్తుంటాం. మనం అంటే ఇండియన్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి గ్రేడ్ 1, గ్రేడ్ 2 వరకు మోర్ కామన్ అందరికీ ఉంటుంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ కావచ్చు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కావచ్చు, దీనివల్ల ఏంటంటే మనం ఎంతో అంత కాన్స్టిపేషన్కి గురవుతుంటాం. సో కాన్స్టిపేషన్కి గురవడం వల్ల గ్రేడ్ 1, 2 వరకు నెగ్లిజిబుల్, మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే పైల్స్ గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్ళినాయంటే అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి.